अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाई वल मुरसलीन अम्मा बादु फ़ाऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। हाजरीन जमात अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। రమజాన్ కోర్సులో రెండవ దినం మొదటి రోజున రంజాన్ నెల యొక్క ఫజీలత్ విశిష్టత మరియు రంజాన్ నెలలో చేయాల్సినటువంటి 5 అతి ముఖ్యమైన పనుల గురించి చెప్పుకోవడం జరిగింది. అందులో మొదటిది ఉపవాసాలు పాటించడం, రెండవది నమాజులు ప్రారంభించడం, నమాజులు ఆచరించడం రాత్రిపూట మరియు పగలు, అదేవిధంగా మూడవది లైలతుల్ ఖద్ర్, నాలుగవది ఖురాన్ యొక్క తిలావత్, జిక్ర్, అజ్కార్, దువా మొదలైనవి చేయడం, ఐదవది దానాలు, అది జకాత్ కానివ్వండి నార్మల్ దానం కానివ్వండి ఇవి చేయడం. ఇవన్నీ కూడా మనకు రంజాన్లో కంపల్సరీ చేయాల్సినటువంటి పనులు, గుర్తుంచుకోవాల్సినటువంటి పనులు. ఇకపోతే రోజాన్, మనం ఏదైతే ఉర్దూలో రోజాన్ అంటామో ఉపవాసాన్ని, అరబీలో సియామ్ అంటారు. ఆ సియామ్ అంటే ఉపవాసం. దాని అర్థం ఏమిటి అంటే రుక్ జానా, ఆగిపోవడం లేదా ఆపుకోవడం. దేని నుంచి ఆపుకోవడం? తినడం నుండి, తాగడం నుండి, ఇతరత్ర అన్ని కార్యక్రమాల నుండి, ఏవైతే మనం నార్మల్ స్థితిలో చేస్తూ ఉంటామో వాటన్నిటి నుంచి ఆగిపోవడాన్ని ఏమంటారంటే సియామ్ అంటారు. ఉపవాసాలు మనకు వాటి యొక్క స్టేటస్ ఏమిటి ఇస్లాంలో అంటే, ఉదాహరణకు మీరు చూస్తే నమాజుల యొక్క స్టేటస్ ఏమి ఇస్లాంలో? అవి ఫరజ్గా అంటే విధిగా నిర్ణయించబడ్డాయి, అంటే కంపల్సరిగా తప్పనిసరిగా చేయాల్సింది. ఎందుకు అంటే ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఇస్లాం యొక్క పునాది 5 విషయాల మీద ఆధారపడింది. ఒకటి, అల్లా తప్ప మరో ఆరాధ్యుడు లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా యొక్క ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వడం, అంటే అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు అని పలకడం. తర్వాత నమాజ్ను స్థాపించడం, తర్వాత జకాతు చెల్లించడం, తర్వాత రంజాన్ ఉపవాసాలు పాటించడం, తర్వాత స్తోమత ఉంటే హజ్ పూర్తి చేయడం. ఈ 5 పనులు మాత్రమే ఇస్లాంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మన మీద విధిగా నిర్ణయించడం. అంటే అర్థం ఏమి? వీటిని గురించి తప్పకుండా అల్లాహ్ తఆలా ప్రశ్నిస్తాడు, మిగతా వాటి గురించి ప్రశ్నించాడు. ఏదైనా ఒక విషయం ఫర్జ్ అని చెప్తే అల్లాహ్ తఆలా మరియు ఆయన యొక్క ప్రవక్త ఆ పని చేస్తే పుణ్యం చాలా అధికంగా ఉంటుంది, మరియు ఇస్లాంలో నువ్వు ఉన్నావని చెప్పేసి సాక్ష్యం ఉంటుంది, నీ యొక్క విశ్వాసానికి సాక్ష్యం ఉంటుంది, నీ యొక్క స్వర్గానికి అది అర్హత అవుతుంది. ఎప్పుడైతే అల్లాహ్ తఆలా ఒక విషయాన్ని ఫర్జ్ మీ మీద విధిగా చేయబడింది అంటాడో దాని నుంచి తప్పించుకోవడానికి లేదు. అది నెరవేర్చకపోతే తప్పకుండా దాని ఫలితంగా మనం పాపాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కావాలని నాకేం వద్దు, ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు అంటే అది అల్లా యొక్క ఆజ్ఞను తిరస్కరించడం అవుతుంది. అటువంటి వ్యక్తిని మనం కాఫిర్ అంటాం. అతని పేరు ఏదైనా సరే, నాకేం అల్లా ఏం చెప్పలేదులే ఉపవాసాలు పాటించమని, పస్తులుంటే ఏమన్నా అల్లాహ్కి వస్తుందా, ఇట్లాంటి మాటలు ఎవరన్నా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఇస్లాంలో నుంచి వెళ్ళిపోతారు. ఎందుకు అంటే అల్లా విధిగా చేసిన దాన్ని పాటించకపోతే అది పెద్ద పాపం, కబీరా గుణ. దాన్ని తిరస్కరిస్తే అది కుఫ్ర్, అంటే అల్లాను తిరస్కరించడం కిందికి వస్తుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మనకున్నవి 5, మనకు అడిగేవి 5. ఈ 5 చేసుకొని దునియాలో నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలు. మనం ఈ 5 తప్ప మిగతావన్నీ చేస్తూ ఉంటాం. తర్వాత ఖురాన్ కరీంలో అల్లాహ్ తఆలా ఉపవాసాల గురించి ఏం చెప్పాడంటే, సూరతుల్ బకరాలో 183వ నంబర్ ఆయత్, ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం యా అయ్యుహల్లజీన ఆమను కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్లజీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. యా అయ్యుహల్లజీన ఆమను అంటే అర్థం ఏమి? ఓ విశ్వాసులారా. ఎవరికి చెప్తున్నాడు అల్లాహ్ తఆలా ఉపవాసాల గురించి? విశ్వాసులకు, ఈమాన్ వాళ్లకు, మోమిన్లకు మాత్రమే తెలియజేస్తున్నాడు. అంటే ఎవరైతే ఉపవాసాల్ని శ్రద్ధ చేయరో, లెక్క పెట్టరో,
వాళ్ళు ఈ కేటగిరీలోకే రారు. ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది. చెప్తానది ఎవరికి? విశ్వాసులకు. యా అయ్యుహల్లజీన ఆమను, ఓ విశ్వాసులారా, కుతిబ అలైకుముస్ సియామ్, మీ మీద ఉపవాసాలు విధిగా చేయబడ్డాయి. మీ మీద ఉపవాసాలు ఫర్జ్ చేయబడ్డాయి. కమా కుతిబ అలల్లజీన మిన్ కబ్లికుం, ఏ విధంగా అయితే మీ పూర్వీకులపై ఉపవాసాలు విధిగా చేయబడ్డాయో. అంటే దాని అర్థం ఏమి? మనకొక్కటే ఫస్ట్ మనకి మాత్రమే ఉపవాసాలు ఫర్జ్‌గా లేవు. ఇంతకు ముందున్న ఉమ్మతులకు కూడా, అంటే ఉదాహరణకు బనీ ఇస్రాయిల్ వాళ్ళకు, అంతకు ముందున్న వాళ్ళకు అందరికీ కూడా అల్లాహ్ తఆలా ఉపవాసాలనేది విధిగా నిర్ణయించడం జరిగింది. దేనికోసం? ఏమొస్తుంది అల్లాహ్ తఆలాకు మనం పస్తులుంటే? అల్లాహ్‌కి ఏమన్నా కొంచెం ఇచ్చే రిజ్క్ తగ్గిపోతుందా నౌజుబిల్లా? లేదంటే మనం ఆ పొద్దంతా తిండి మానేస్తాం, నీళ్లు మానేస్తాం కాబట్టి ప్రపంచంలో ఉండే వనరులన్నీ పెరిగిపోయి అల్లాహ్ తఆలాకు ఈ ప్రపంచం నడపడానికి ఏమన్నా అనువుగా ఉంటుందా? అస్తగ్ఫిరుల్లా, అట్లాంటిది ఏం కాదు. అల్లాహ్ తఆలా ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. మనం అల్లాహ్‌కి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి దేనికోసం? అల్లాహ్ తఆలా ఏమంటున్నాడంటే, లఅల్లకుం తత్తఖూన్, తద్వారా మీలో భయభక్తులు పెరిగే అవకాశం ఉంది. ఏం పెరుగుతుంది? పుణ్యం. ఇవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం. ఎంతొస్తుంది, ఏమొస్తుంది అనేది. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవి ఫరజ్. దీన్ని తప్పకుండా ఆచరించాల. దీన్ని తిరస్కరిస్తే కుఫ్ర్. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే పాపం. ఎందుకోసం పాటించాలా? మనలో భయభక్తులు పెరగడానికి. భయభక్తులు పెరిగితే ఏమొస్తుంది? అల్లాహ్ తఆలా ఖురానే కరీంలో తెలియజేస్తాడు, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, ముత్తఖీన్ మాత్రమే ఎట్టకేలకు విజయం సాధిస్తారు. స్వర్గానికి అర్హత సాధించే వాళ్ళు ఎవరు అంటే ముత్తఖీన్. ఖద్ అఫ్లహల్ ముమినూన్, విశ్వాసులు మాత్రమే ఎట్టకేలకు విజయం సాధిస్తారు. ఎప్పుడైతే ఉపవాసాలు పాటిస్తారో అతని విశ్వాసానికి అతను సాక్ష్యం ఇస్తున్నాడు, చేసి చూపిస్తాడు, మాటలు చెప్పడంలా. ఒక వ్యక్తి పొద్దున్నుంచి సాయంత్రం వరకు పస్తులుండడం అనేది సామాన్యమైన విషయం ఏం కాదు. అది తిండి దొరికేటప్పుడు. తిండి దొరకనప్పుడు ఎవరైనా ఉంటారు. తిండి దొరికే విషయంలో, తిండి దొరుకుతున్నటువంటి పరిస్థితుల్లో, 2 పూట్ల 3 పూట్ల తిండి దొరికేటువంటి పరిస్థితుల్లో కేవలం అల్లాహ్ తఆలా కోసం అతను తిండి నుంచి ఆపుకుంటూ, తాగడం నుండి ఆపుకుంటూ, భార్య దగ్గరికి పోకుండా ఆపుకుంటూ, ఇవన్నీ అతను చేసి గడుపుతాడు. మళ్ళీ పైపెచ్చు నమాజులు ప్రారంభిస్తాడు, నమాజులు ఆచరిస్తాడు అంటే అదేం చిన్న విషయమా? ఇది అతని విశ్వాసాన్ని సూచిస్తుంది. ఇవేమీ లేని వాడి దగ్గర విశ్వాసం ఉంది అంటే ప్రపంచంలో మనమే నమ్మము. అల్లాహ్ తఆలా ఎట్లా ఒప్పుకుంటాడు? కాబట్టి మొదట ఉపవాసాల గురించేమి ఫరజ్ తప్పకుండా పాటించాలి. పాటిస్తే ఏమొస్తుంది? లఅల్లకుం తత్తఖూన్, భయభక్తులు పెరుగుతాయి. ఇదే భయభక్తులు గనక మనకు పెరిగి అలవాటైతే మనం మిగిలిన సంవత్సరం అంతా కూడా అదే విధంగా భయభక్తులతో మనం కొనసాగిస్తాం మన జీవితాన్ని. అందుకని పూర్తి సంవత్సరం సక్రమంగా గడపడానికి అల్లాహ్ తఆలా ఒక ట్రైనింగ్ మాదిరి పెట్టినటువంటి నెల ఏది? రంజాన్ నెల. అదే ఈ నెల లేదనుకోండి, మిగిలిన రోజుల్లో ఎట్లా గడుస్తుందో ఇది కూడా అట్లే గడుస్తుంది. అదే పనిగా నమాజులు ఏం చదవం, రాత్రిళ్ళు మేలుకునేది ఏముండదు, ఖురాన్ సపరేట్గా చదివేది ఏముండదు, దానాలు ఇవ్వాలనే ఆశ ఏముండదు, పేదవాడి ఆకలి విలువ తెలియదు, రిజ్క్ మనం తిండి యొక్క విలువ తెలియదు. ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో అన్నీ తెలుస్తాయి. ఇంకో విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, లఅల్లకుం తత్తఖూన్, అంటే ఉపవాసాలు దేనికోసం పాటించాలా? భయభక్తులు పెరగడానికి పాటించాలి. అంటే ఈ ఉపవాసం యొక్క ఉద్దేశం ఏమి? నువ్వు బాగుపడాలా, నువ్వు అల్లా వానివి కావాలా, నీవు నీ మనసులో అల్లా యొక్క భయం పెరగాల. ఎప్పుడైతే ఒక వ్యక్తికి మనం ఒక పని అప్పచెప్పినాం, ఏ ఉద్దేశంతో అయితే ఆ పని అప్పచెప్పినామో ఆ ఉద్దేశం నెరవేరకపోతే అతను చేసిన పనంతా ఏమవుతుంది? వృధా అవుతుంది. ఉదాహరణకు, నేను ఇక్కడి నుంచి ఈ పిల్లవాడిని, ఈ ఉత్తరం ఉంది, పోయి ఖాజీ సాబ్ గారి దగ్గరికి ఇచ్చిరాపో అని చెప్పేసి చెప్పినాం. పాపం అతని దగ్గర బండి లేకపోతే నడుచుకుంటూ ఇక్కడి నుంచి 2-3 కిలోమీటర్లు నడుచుకుంటా పోయి ఖాజీ సాబ్కి ఇమ్మన్నారు కదా అని చెప్పేసి అక్కడ ఖాజీ ఎవరు అని అడిగినాడు. పోయి ఈయనే చూడండి ఖాజీ అన్నారు. ఆయనకి ఇచ్చేసి వచ్చినాడు. కానీ నేను చెప్పినది ఏ ఖాజీకి? ఈ పట్టణం యొక్క ఖాజీ సాబ్. ఎవరికో పేరు ఖాజీ ఉందని అతనికి ఇచ్చేసి వచ్చినాడు.
ఇప్పుడు నేను అతన్ని పొగుడుతానా? కష్టపడి పోయినాడు కదా, 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయినాడు కదా. ఎప్పుడైతే ఉద్దేశం నెరవేరలేదో నువ్వు చేసిన పని ఏమవుతుంది? వృధా. అంతే కదా. అల్లా పెట్టిండేదే ఉపవాసాలు ఎందుకు? భయం భక్తులు పెరగడానికి. కానీ పొద్దున మాత్రం మంచి పరోటా, ఖైమా, కుష్కా దిట్టంగా వేసి ఉపవాసం స్టార్ట్ చేసినాడు. ఒక నిద్ర వేసి షాపుకు పోయినప్పటి నుంచి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు అదే అబద్ధాలే, అదే తిట్లే, అదే సినిమాలే, అదే ఫాహిషాతులే, అదే మోసాలే చేసి మళ్ళీ సాయంత్రానికి వచ్చి బాగా వేడివేడి బిర్యానీతో ఇఫ్తార్ చేస్తాడు. పాపం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పస్తులున్నాడు. అతనికి ఏం దక్కింది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, అతనికి ఆకలి దప్పులు తప్ప ఏమీ దక్కలేదు అంటారు. ఎందుకు? ఉద్దేశమే నెరవేరలే. ఉద్దేశం నెరవేరినప్పుడు నువ్వు ఏం పని చేసినా కూడా వేస్ట్. కాబట్టి ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలికారు, మీలో చాలామంది ఉపవాసం పాటిస్తారు కానీ దాని యొక్క పుణ్యాన్ని మాత్రం పొందలేరు. ఎందుకంటే వాళ్ళు ఉపవాస స్థితిలో అబద్ధాలు చెప్పడం మానరు, అసభ్యకరమైనటువంటి పనులు మానరు, ఈ చేష్టలు ఏవి కూడా వాళ్ళు మానరు. కాబట్టి వాళ్ళకు ఆకలి దప్పులు తప్ప మరేమీ దక్కవు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఓన్లీ కడుపు మార్చుకోవడం అనేటువంటి పేరు కాదు ఉపవాసం అంటే. కోరికల్ని అంతం చేసుకోవడం, మన యొక్క ప్రవర్తనని మెరుగుపరుచుకోవడం, అల్లా యొక్క భయభక్తుల్ని పెంచుకోవడం, దాని యొక్క ఉద్దేశం మాత్రమే ఉపవాసం. ఆ ఉద్దేశం లేనప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, అతను పస్తులున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో. తర్వాత అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, అయ్యామం మాదూదాత్, ఇవి లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే. సంవత్సరం అంతా ఏం ఉపవాసం ఉండడం వల్ల ఎప్పుడు పడితే అప్పుడేం కాదు. ఎప్పుడు ఉపవాసం ఉంటాం మనం? రమజాను నెల యొక్క చంద్రుని నెలవంక చూసినప్పటి నుండి ప్రారంభిస్తాం. షవ్వాల్ నెల యొక్క నెలవంక కనిపిస్తే ఆపేస్తాం. ఒకవేళ నెలవంక కనిపించకపోతే 30 రోజుల నుండి ఉపవాసాలు ఆపేస్తాం. క్లారిటీగా ఉంది. మనము రంజాన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈద్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని గంటలు గంటలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. చంద్రుడు కనిపిస్తానే ఎవరైనా సాక్ష్యం ఇచ్చినారు, ఇక్కడ కావచ్చు, వేరే ఊర్లో కావచ్చు, వేరే ఊర్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులు మనకు సాక్ష్యం ఇచ్చినారు అంటే మన ఉపవాసం స్టార్ట్ చేస్తాం. ఇంత పెద్ద ఇండియాలో ఇప్పుడు ఎక్కడో చోట కనిపిస్తే చాలు, దానికోసం ఓ హడావిడి అయిపోయి మాకు ఈసారి 29 ఉపవాసాలు అయినాయి, ఖాజీసా మమ్మల్ని నట్టేట ముంచినారు, ఊరోళ్ళ ఉపవాసాల బరువంతా ఆయన మీద ఉంది, ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. అయ్యామం మాదూదా, 30 రోజులు ఉపవాసాలు ఉంటాయనిలే అల్లాహ్ తఆలా, లెక్కించదగిన కొన్ని దినాలు మాత్రమే ఉంటాయి. 29 ఉండొచ్చు, 30 ఉండవచ్చు. మేబీ ఇన్షాల్లా ఈసారి 29 రావచ్చు. ఎందుకంటే గత 4 ఏళ్ల నుంచి 30 వస్తుంది. కానీ ఈసారి డేట్ల ప్రకారం చూస్తే 29 రావచ్చు, 30 కూడా రావచ్చు, చెప్పలేము. కాబట్టి అది మనసులోంచి తీసేయండి. రెండవది అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఫమన్ కాన మిన్కుం మరీదన్ ఔ అలా సఫరిన్ ఫైద్దతు మిన్ అయ్యామిన్ ఉఖర్, ఎవరైతే ఈ ఉపవాస యొక్క నెలలో ప్రయాణంలో ఉన్నా లేదా ఏదైనా వ్యాధిగ్రస్తులుగా ఉన్నా అల్లాహ్ తఆలా ఏం తెలియజేస్తున్నాడు, ఫైద్దతు మిన్ అయ్యామిన్ ఉఖర్, వాటిని వేరే దినాల్లో పూర్తి చేసుకోండి. మాఫీ అని చెప్పలే, మాఫీ అని చెప్పలే. రంజాన్ వస్తానే టూర్ వేస్తే ఆ క్యాండిడేట్లు కూడా ఉన్నారు మన దగ్గర. 15 రోజులు 10 రోజులు టూర్ వేస్తారు, మేము ప్రయాణంలో ఉన్నాం, మేము ఉపవాసం పాటించాల్సిన అవసరం లేదని పోయి తింటూ ఉంటారు. మీకు మాఫీ అని చెప్పలే. ఒకవేళ ప్రయాణం పోవాల్సి వస్తే ఈ ఉపవాసాలు ఎప్పుడు పాటించాలా? తర్వాత ఎప్పుడైనా సరే మీకు వీలున్నప్పుడు పాటించాలి. ఇద్దరికి ఫస్ట్ అల్లాహ్ తఆలా ఆప్షన్ ఇచ్చినాడు. ఎవరికి? ప్రయాణంలో ఉన్న వ్యక్తికి, వ్యాధిగ్రస్తునికి. దీని తర్వాత అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, వాలల్లజీన యుతీఫూనహు ఫిదియతున్ తాము మిస్కీన్, ఎవరికైతే ఫిదియా చెల్లించే శక్తి ఉందో, డబ్బు చెల్లించే శక్తి ఉందో, వాళ్ళు ఒక ఉపవాసానికి పరిహారంగా ఒక నిరుపేదకు అన్నం పెట్టాలి. ఆవేశపడద్దండి, ఈ ఆయతు తర్వాత రద్దయింది. ఎందుకు అంటే
ఇక్కడ ఏం చెప్తున్నాడు అల్లాహ్ తఆలా, మీకు స్తోమత ఉంటే, డబ్బులు చెల్లించే స్తోమత ఉంటే పేదవానికి అన్నం పెట్టండి ఒక ఉపవాసానికి బదులుగా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి రంజాన్ ఉపవాసాలు ఫర్జ్‌గా లేవు. మక్కాలో 13 ఏళ్ళు ఉపవాసాలు లేవు. మహా అయితే ఆషురా ఉపవాసం మొహర్రం నెలలో పాటించేవారు. మదీనాకు వచ్చిన తర్వాత ఫస్ట్ సంవత్సరం కూడా లేవు. మదీనాకు వచ్చిన తర్వాత రెండవ హిజ్రీలో దాదాపుగా షాబాన్ నెలలో, అంటే ఇదే నెలలో అల్లాహ్ తఆలా ఈ ఆయతులు అవతరింపజేశారు. అయితే అప్పటికి ఇంకా అందరికి అలవాట్లేదు ఉపవాసాలు. నెల రోజులు ఉపవాసాలు ఉండమన్నాడు. కాబట్టి అల్లాహ్ తఆలా ఫస్ట్‌కి ఏం ఆప్షన్ ఇచ్చినాడంటే, మీరు ఉపవాసాలు ఉండే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఎవరికైనా స్తోమత ఉంది, డబ్బులుంది, ఉపవాసం పాటించలేరు అంటే, అప్పటికి పేదరికం విపరీతంగా ఉన్నది మన దగ్గర. సహాబాల దగ్గర అసహాబే సుఫా అని దగ్గర దగ్గర 40-50 మంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అరుగు మీద కూర్చొని ఉండేవాళ్ళు. వాళ్లకు తిండి పెట్టాలా. ఊర్లో ఎక్కడా కూడా పని ఏం లేదు ఇప్పుడు మనకు. ఎందుకంటే సహాబాలందరూ ఎక్కడి నుంచి వచ్చినారు? మక్కా నుండి ఇల్లు వాకిలి వదిలేసుకొని వచ్చినారు. వారానికోసారి తిండి దొరకడం కూడా గగనమే. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో మనం ఒక ఇస్లామీయ రాజ్యం అయితే స్థాపించినాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దానికి నాయకులుగా ఉన్నారు. మదీనాలో ఒక ముస్లింల జమాత్ ఏర్పడింది. కానీ ఇప్పుడు ఏమైందంటే పేదరికము ఉంది, అల్లాహ్ తఆలా యొక్క భయం కూడా ఉంది. అందుకే అల్లాహ్ తఆలా ఏం తెలియజేశాడు? భయభక్తులు పెరగాలి, మీరు ఉపవాసాలు పాటించండి. ఒకవేళ స్తోమత ఉంటే ఏం చేస్తారంటే పేదవాళ్లకు అన్నం తినిపించండి, మీ యొక్క ఉపవాసానికి బదులుగా సరిపోతుంది అన్నాడు. కానీ ఎవరైనా స్వచ్ఛందంగా ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తే అది వారికే మేలు. అంటే ఒకవేళ ఎవరైనా ఒక ఉపవాసానికి బదులుగా ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ ఇంకా ఎవరికైనా తినిపిస్తే వాళ్ళకే మేలు. ఈ ఆప్షన్ ఇప్పుడు ఎవరికి ఉంది అంటే ఎవరైతే ముసలితనంలో ఉన్నారు, షుగర్, బీపీ ఇట్లాంటివి వచ్చింటాయి. తిరగడం అయితే తిరుగుతూ ఉంటారు, కానీ టైంకి అన్నం తినకపోతే వారి యొక్క ఆరోగ్యం చెడిపోతుంది, ప్రాణాంతకరంగా కూడా మారవచ్చు. లేదా కొంతమందికి ఎట్లాంటి వ్యాధులు ఉంటాయంటే కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులు కానీ, లివర్కి సంబంధించినటువంటి వ్యాధులు కానీ, ఇవి నయమయ్యేటివి కూడా కాదు అంత తొందరగా. ఓ 10 రోజులు చూద్దాంలే, తర్వాత బాగవుతుందిలే జ్వరం, ఆ టైప్ కూడా కాదు. క్రానిక్ డిసీజెస్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళ దగ్గర స్తోమత ఉంటే అందుకే అల్లాహ్ తఆలా ఏమన్నాడు ఇక్కడ కూడా, ఒకవేళ స్తోమత ఉంటే అప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు, వాళ్ళు ఉపవాసం పాటించుకోకుండా ఒక ఉపవాసానికి బదులు ఒక పేదవానికి భోజనం తినిపించవచ్చు. కానీ మన దౌర్భాగ్యం ఏమంటే దీని గురించి చెప్పరు. మన ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారు, ఉపవాసం నేను పాటించలేను కాబట్టి వదిలేస్తున్నా అంటాడు తప్ప, ఆ ఉపవాసం పాటించినందుకు ఒక్క ఉపవాసానికి బదులు ఒక్క పేదవానికి భోజనం తినిపిద్దాం, ఏమో అల్లాహ్ తఆలా నా యొక్క ఈ సదకాను, ఈ యొక్క ఫిదియాను అంగీకరించి నాకు ఉపవాస పుణ్యం ప్రసాదిస్తాడేమో అన్న ఆశ కూడా ఉండదు. స్తోమత లేకపోతే అది వేరే విషయం. స్తోమత ఉన్న వ్యక్తి కనీసం ఈ పనైనా చేయాలి. ఇంకా కొంతమంది, ఉదాహరణకు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఒక 25 సంవత్సరాల వయసులో ఇస్లాం గురించి తెలిసింది, ఉపవాసాలు పాటించినాం. కానీ వాస్తవానికి మన మీద ఉపవాసాలు ఎప్పుడు ఫర్జ్ అయినాయి? నేను బాలిగ అయితానే, అంటే 15 సంవత్సరాలకు 16 సంవత్సరాలకు నా మీద ఉపవాసాలు ఫర్జ్ అయినాయి. ఒక 10 ఏళ్ళు పాటించలే అంటే ఎన్ని ఉపవాసాలు అయినాయి? 480 ఉపవాసాలే. 480 ఉపవాసాలు నేను పాటించాలన్నా మళ్ళీ ఎన్నేళ్ళు కావాలా? మళ్ళీ ఇంకో 10 ఏళ్ళైనా కావు. ఈ ఫర్జ్ ఏం చేయాలా? ఇప్పటి నుంచి వస్తాండేటి. కాబట్టి ఎవరైనా స్తోమత ఉంటే అట్లాంటి వాళ్ళు కూడా ఇంక ఇది పాటించలేం అవ్వదు. కాబట్టి ఒకవేళ ఎవరికైనా శక్తి ఉండి పాటించదలిస్తే పాటించవచ్చు. కానీ పాటించలేకపోతే వాళ్ళు కూడా ఏం చేయొచ్చు, ఒక ఉపవాసానికి బదులుగా ఒక పేదవానికి ఒకసారి భోజనం తినిపించే ప్రయత్నం చేయొచ్చు. దీని తర్వాత అప్పుడు ఏమన్నాడు అల్లాహ్ తఆలా, మీకు స్తోమత ఉంటే మీరు పేదవానికి భోజనం తినిపించండి. దాని తర్వాత అల్లాహ్ తఆలా అంటున్నాడు, వైన్ తసూము ఖైరుల్ లకుమ్ ఇన్ కుంతుమ్ తఅలమూన్. ఒకవేళ మీరు కనుక తెలుసుకోగలిగితే ఈ ఫిదియా ఇచ్చేదానికంటే ఉపవాసం ఉండడమే మీకోసం ఎంతో మంచిది. ఈ మొదట వచ్చినటువంటి ఆయత్ ఏమన్నాడు అల్లాహ్ తఆలా, ఉపవాసాలు మీ మీద ఫర్జు చేయబడినాయి, దీనివల్ల మీలో భయభక్తులు పెరగచ్చు. కాబట్టి మీరు ఆ కొన్ని రోజుల రంజాన్ నెలలో ఉపవాసాలు పాటించండి.
ఒకవేళ ప్రయాణంలో ఉన్న వ్యాధిగ్రస్తులుగా ఉంటే తర్వాత పాటించండి. ఒకవేళ స్తోమత ఉంటే ఫిదియా ఇయ్యండి ఒక్కొక్క ఉపవాసానికి బదులుగా ఒక్కొక్క వ్యక్తికి. ఒకవేళ స్తోమత ఉంటే ఎక్కువ ఇయ్యండి. కానీ ఉపవాసం పాటించడమే ఉత్తమం అని ఒక ఆప్షన్ ఇచ్చినారు. అంటే ఇప్పుడు అప్పుడుండే ఆప్షన్ ఏమి? డబ్బులుంటే ఖైరాత్ చేయొచ్చు లేదా ఉపవాసం పాటించొచ్చు. దీని తర్వాత అల్లాహ్ తఆలా మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ ఇంకొక ఆయతను అవతరింపజేస్తాడు. షహరు రమజాన్ అల్లజీ ఉంజిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. రంజాన్ నెల ఖురాన్ అవతరించిన నెల. అది మానవులందరికీ మార్గదర్శకం. ఆ ఖురాన్‌లో సన్మార్గంతో పాటు సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయని చెప్పి ఖురాన్ యొక్క అవతరణ ఈ నెల గురించి గుర్తు చేస్తూ ఫమన్ షహిద మిన్కుముష్ షహర్, మీలో ఎవరైనా ఈ నెలను పొందితే, అంటే మీరు బ్రతికుండగా ఈ నెల వస్తే, ఫమన్ షహిద మిన్కుముష్ షహర్, మీరేం చేయాలా? ఫల్ యసుముహ్, మీరేం చేయాలా? ఉపవాసం పాటించాలి. దీంట్లో ఎక్సెప్షన్ లేదు. దీంట్లో డబ్బులుంటే ఫిదియా ఇయ్యండి, అది లేదు తీసేసినాడు అల్లాహ్ తఆలా. ఏమన్నాడు? మీరు బ్రతుకున్నారు, మీరు బ్రతుకున్నప్పుడు మీరు రంజాన్ గనక పొందితే ఫల్ యసుమ్, అంటే మీరు ఉపవాసం పాటించండి. ఇక్కడ ఫిదియా చర్చ లేనే లేదు. వమన్ కాన మరీదన్ ఔ అలా సఫరిన్ ఫయిద్దతి మిన్ అయ్యామిన్ ఉఖర్, సేమ్ కండిషన్. ఏమి? ఒకవేళ మీరు బాటసారులుగా ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, లేదా వ్యాధిగ్రస్తులుగా ఉంటే వాటిని మళ్ళీ ఇంకో దినాల్లో పెట్టండి. ఇది చెప్పినాడు తప్ప ఫిదియా గురించి అల్లాహ్ తఆలా ప్రస్తావించలేదు. అంటే అర్థం ఏమి? అది పోయింది. కేవలం ఎవరికి మిగిలింది అది? ముసలి వాళ్లకు, ఉపవాసం అస్సలు పెట్టలేని వాళ్లకు, శక్తి సామర్థ్యాలు లేని వాళ్ళకు మాత్రమే అది అలాగే ఉంది. ఇక మిగిలిన వాళ్ళందరికీ ఉపవాసం కంపల్సరీ, అందరి మీద ఫరజ్. ఏ వయసు నుంచి ఫరజ్? కొంతమంది పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు, హజరత్ 10 ఏళ్ళు ఉన్నాయి పెట్టచ్చా, 5 ఏళ్ళు ఉన్నాయి పెట్టచ్చా? ఎందుకంటే మేము రసం చేయాలా వెంటనే, ఫస్ట్ రసం మాకు గుర్తుగా ఉంటుంది, మీరు తొందరగా చెప్తే మేము వెంటనే మధ్య మధ్యలో కొన్ని నీళ్లు తాపిచ్చైనా సరే సాయంత్రానికి రసం పూర్తి చేస్తామని. నేను ఇంతకుముందే చెప్పినట్టు ఉపవాసం అనేది ఇది ఏదో ఒక క్రతువు కాదు, ఒక రసం కాదు, ఒక చూపించుకునేది కాదు. ఇది దేనికోసం అల్లాహ్ తఆలా ఇచ్చినది? లాల్లకుం తత్తఖూన్, భయభక్తులు పెరగడానికి. సహాబాల కుమారులకు, కుమార్తెలకు రమజాన్ ఉపవాసాల గురించి ఎప్పుడు చెప్పేవాళ్ళంటే, దీనికంటే ముందు నమాజుల పాబంది వాళ్ళకి చేయించి అప్పుడు పెట్టించేవాళ్ళు. ఫస్ట్ నేర్పించాల్సిందేమి రంజాన్ ఉపవాసాల కంటే? నమాజ్. ఇప్పుడు కొంతమందికి 8 సంవత్సరాలకు కొంచెం శక్తి ఉంటుంది, అవగాహన వస్తుంది. కొంతమందికి 10 సంవత్సరాలైనా శక్తి ఉండదు, పిల్లలకు అంత అవగాహన ఉండదు. కొంతమందికి 11 సంవత్సరాలకు వస్తుంది, కొంతమందికి 12 సంవత్సరాలకు వస్తుంది. ఎవరికైనా సరే పిల్లవాని శక్తి సామర్థ్యాలు చూడండి, అతని అవగాహన చూడండి, అతని జోష్ ఉత్సాహం చూడండి. అది 5 సంవత్సరాల, 6 సంవత్సరాల, 7, 8 ఇది సంబంధం లేదు. పిల్లవాని ఇంట్రెస్ట్, అతనికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు చూసి అతను కనుక పాటించదలిస్తే మీరు పాటింపజేయండి. ఒకవేళ అతను మధ్యలో నుంచి ఫ్రిడ్జ్ డోర్ తీసి ఏదన్నా తిన్నా, ఏదన్నా తాగినా ఫాటుమని చెంపకేసి ఒకటి కొట్టద్దండి. దాంతో వచ్చే అరిష్టమేమీ లేదు, దాంతో వచ్చే నష్టమేమీ లేదు. అతనేం పాపం చేయలేదు, అతని మీద ఇంకా ఫర్జే కాలేదు కాబట్టి ఇంకా ప్రాక్టీస్ చేస్తాడు, మంచిదే. అట్లనే తాగురా కొన్ని పోయి తాగుపోనద్దండి. ఒకవేళ అతను తాగినా మీరు ఏమీ అనద్దండి, చూసి చూడనట్టు వదిలేసేయండి. అంతే తప్ప పిల్లల్ని బలవంత పెట్టకండి. ఎందుకంటే ఎండాకాలం ఉండేది, బలవంత పెట్టద్దండి. ఎవరైనా ఇంట్రెస్ట్గా పాటించదలిస్తే మాత్రం పాటించనివ్వండి. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఫరజ్ అవుతాయంటే, స్త్రీలైతే వాళ్ళ యొక్క పెద్దవాళ్ళు అయిన తర్వాత, పురుషులైతే వాళ్ళ బులుగా తుమారు అంటే 15, 16 సంవత్సరాలకు వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఫరజ్ అవుతాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ తఆలా ఏమంటున్నాడంటే, ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో వాళ్ళు ఈ లెక్కను తర్వాత దినాల్లో పూర్తి చేసుకోండి. అల్లాహ్ ఏమంటున్నాడు ఇంకా అంటే, యురీదుల్లాహు బికుముల్ యస్రా వలా యురీదు బికుముల్ ఉస్ర. అల్లాహ్ మీకు ఆసాని, సౌలభ్యాన్ని కలగజేయాలని చూస్తున్నాడే తప్ప మిమ్మల్ని కష్టపెట్టాలని కాదు. ప్రయాణంలో ఉన్నావు, బాగలేదు, మళ్ళీ పెట్టు. నువ్వు లెక్క పూర్తి చేయి, 30 చాలంతే.
నిన్ను కష్టపెట్టాలనేది నా ఉద్దేశం కాదు అని అల్లాహ్ స్పష్టంగా చెప్తాను. కానీ మన వాళ్ళు కొంతమంది, నేను చాలా మందికి చెప్పిండు, జ్వరం వస్తుంది లేదా ఫుల్లు వేడిగా ఉంది, జ్వరం వచ్చి కాలిపోతాను, అది మళ్ళా వీడు పెట్టే ఓపిక ఉండదు, పెట్టలేనని చెప్పేసి హజరత్ ఇంజెక్షన్ వేయించుకోవచ్చా, హజరత్ సెలైన్ బాటిల్ పెట్టించుకోవచ్చా, ఏమంత ఉన్నప్పుడు అల్లా నిన్ను అంత కష్టపడి ఉపవాసం పాటించమన్నాడు? లేదు కదా. ఇంకా ఒక వ్యక్తి అయితే ఒకసారి ఇంతకుముందు కూడా నేను పేపర్ న్యూస్లో చదివింటి, అతను ఉపవాసంలో ఉన్నాడు, యాక్సిడెంట్ అయింది, అంబులెన్స్లో తీసుకుపోతాను, కానీ ఉపవాసం మానలే, చనిపోయినాడు. ఈ కష్టం నీకు అల్లాహ్ ఏమైనా చెప్పినాడా? ఏమంటాడు అల్లాహ్? మళ్ళీ తర్వాత పూర్తి చేసుకో. నిన్ను కష్టపెట్టాలనుకోవడం లేదు, నీకు ఆసాని సౌలభ్యాన్ని కలిగిస్తాను. నా ఉద్దేశం నీకు కష్టపెట్టడమే కాదు. కాబట్టి ప్రయాణంలో ఉన్నావు, ప్రయాణం పడింది, కొంతమందికి వ్యాపారస్తులకు పడతాయి, పని చేసుకునే వాళ్ళకి పడతాయి, పోవాల్సి వచ్చింది. నీకు కష్టం అనిపిస్తే పెట్టద్దు, మళ్ళీ పెట్టు. లేదు నేను ఉపవాసం పాటిస్తాను, ప్రయాణం కూడా కారులో పోతున్నా లేదా బస్సులోనే పోతున్నా, పెద్ద కష్టం లేదంటే ఉండు. అంతే తప్ప నువ్వు కష్టపెట్టుకొని నువ్వు అనారోగ్యం పాలవడం అల్లాహ్ ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకో. అల్లా మీకు సౌలభ్యాన్ని సమకూర్చదలుస్తున్నాడే తప్ప మిమ్మల్ని కష్టపెట్టదలచడం లేదు. మీరు నిర్ణీత సంఖ్యను పూర్తి చేసుకోవాలన్నది మరియు తాను అనుగ్రహించిన సన్మార్గ భాగ్యానికి ప్రతిగా ఆయన గొప్పతనాన్ని కీర్తించి తగు రీతిలో మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నది అల్లా అభిలాష. మిమ్మల్ని కష్టపెట్టాలని కాదు, మీరు లెక్క పూర్తి చేసుకోండి. ఈ అనుగ్రహం మీకు అల్లాహ్ ఇచ్చినందుకు అల్లా యొక్క కృతజ్ఞతలు తెలపండి, అల్లా తక్బీర్ చేయండి, అల్లా తస్బీ చేయండి, అల్లా యొక్క తహమీద్ చేయండి, ఆయన కృతజ్ఞతలు తెలుపుకోండి. ఇది మాత్రం మీరు చేస్తే చాలు. ఇందులో కొన్ని పాయింట్లు ఉన్నాయి, ఇన్షాల్లా జాగ్రత్తగా గమనించుకో. ఒకటి, ప్రయాణంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రయాణం అంటే ఎంత దూరం? ఇప్పుడు నేను రోజుకి 50-60 కిలోమీటర్లు పోతాను, 50-60 కిలోమీటర్లు వస్తాను, ఇది కూడా ఒక ప్రయాణమే. కొంతమంది ఒక 10-15 కిలోమీటర్లు ఏదన్నా బండ్లో పోయి వ్యాపారం చేస్తుంటారు, అది కూడా ఒక ప్రయాణం. కొంతమంది 200-300 కిలోమీటర్లు పోతారు, అది కూడా ఒక ప్రయాణం. ఇది ఎవరికి వారు నిర్ధారించుకోవాలి. నేను ఈ ప్రయాణంలో ఉపవాసం ఉండగలనా లేదా అనేది అతని శక్తిని అతను అంచనా వేసుకోవాలి. నేనెట్లా చెప్పగలను? ఇప్పుడు నేను గెర్రె గీసి 60 కిలోమీటర్ల తర్వాత మీరు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు అంట, వానికి 60కే శక్తి లేకపోతే నేనేం చేసేది? కాబట్టి ఈ ప్రయాణం అనేది ఎవరికి వాళ్ళు ఎట్లా చేస్తాడా ప్రయాణం? ట్రైన్లో పోతాడా, ఏసీ కార్లో పోతాడా, బండ్లో పోతాడా, బస్సులో పోతాడా, దీని మీద కూడా ఉంటుంది కదా ఎఫెక్ట్. అతను చూసుకోవాలి. కష్టం అనిపిస్తే మానేసుకోవడం మేలు, తర్వాత పెట్టుకోవచ్చు. లేదు నాది డ్యూటీనే నెలంతా ఉంటుంది అంటే నువ్వు ఆ విధంగా ఏదన్నా అడ్జస్ట్ వేరే మార్గాలు ఏమన్నా ఉంటే చూసుకునేది మంచిది. ఒకవేళ ఎప్పుడన్నా ఒక రోజు 2 రోజులు పోవాల్సి వస్తే మాత్రం మీకు శక్తి ఉంటే ఉపవాసం పెట్టండి, లేదంటే తర్వాత పెట్టండి. ఇంకో విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, నేను ఉపవాసం కోసం నియత్ చేసుకున్నాను, అర్జెంటుగా పని పడింది నాకు, 9 గంటలప్పుడు ఫోన్ వచ్చింది, అర్జెంటుగా పోవాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే మన వాళ్ళు, అసలు మళ్ళీ పెట్టమన్నాడు కదా ఉపవాసం, లైట్గా టిఫిన్ లాగించేసి పోదాంలే అంటారు. అట్లాగా ఉపవాసం నువ్వు కంటిన్యూ చేయి, ఎక్కడన్నా నీకు కష్టం అనిపిస్తే తీసుకొని తిను. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో పాటు సహాబాలందరూ కూడా ఒక ప్రయాణంలో ఉన్నారు. ఒక సహాబీ వచ్చి అంటారు, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, అందరూ కూడా ఎండ వేడికి ఉపవాసంలో అలసిపోయినారు, పరిస్థితి ఎవరిది కూడా బాగలేదు అని. ఇంకా అసర్ టైం ఉంది. ఏ సమయం? అసర్, జోహర్ సమయం కూడా కాదు, అసర్ సమయం. అంటే ఇంకొక గంటన్నర ఉంటే మగరిబ్ అయిపోతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెంబుతో నీళ్లు తెమ్మంటారు. చెంబుతో నీళ్లు తెమ్మని అందరికి కనబడేటట్టు ఇట్లా పైకెత్తి ఆ నీళ్లను తాగేస్తారు. నఫిల్ ఉపవాసం కాదు, రంజాన్ ఉపవాసం. ఎందుకు? కష్టపెట్టాలనేది ఇస్లాం ఉద్దేశం అస్సలు కాదు, అల్లా ఉద్దేశం అస్సలు కాదు. నువ్వు ప్రయాణం కంటిన్యూ చేయి. ఒకవేళ ఎక్కడైనా మధ్యలో నీకు కష్టం కలిగింది, ఇంకా విపరీతమైనటువంటి దాహం వేసిందో
లేదంటే తట్టుకోలేకపోతున్నావో ఏది ఉంటే అది తీసుకొని తినే, నీవేమీ పాపం చేయలేదు, ఆ ఉపవాసం మళ్ళీ పెడితే సరిపోతుంది. ఈ అతి తక్కువ వల్ల కూడా కొంతమంది వినరు చెప్తే. తక్కువ ఎక్కువైపోయి కూడా కొంతమంది వినరు. ఆడే కళ్ళు తిరిగైనా పడిపోతాం గానీ, ఇట్లాంటి పనులు మేము చేయము. అబ్బబ్బబ్బబ్బబ్బా! అల్లల్లల్లా అంటారు. अल्लाह बोला है सोचो, अल्लाह अल्लाह का उधर बोलना गई समझे. पहले में तोड़ को जाना नहीं, ముందే టిఫిన్ తినేసి పోకూడదు. ముందే టిఫిన్ తినేసి పోతే ప్రయాణం ప్రారంభం కాకముందే నువ్వు టిఫిన్ తింటే ఏమవుతుంది? ఉపవాసం నువ్వు భంగం పరిచినావు. ప్రయాణమే ప్రారంభం కాలే, నువ్వు ఇంకా ప్రయాణికునిగా మారలే. అప్పుడు దాని మీద కఫారా ఇయ్యాల్సి వస్తుంది, 60 ఉపవాసాలు. కాబట్టి ఇది ప్రయాణంలో గుర్తుపెట్టుకో. రెండవది మరీజ్, ముందే చెప్తాన్నా, బాగలేకపోతే మానేసుకోండి. శక్తి ఉన్నంత మేరకే పెట్టండి, మిగిలినవి తర్వాత పూర్తి చేయండి. ఇక కంటిన్యూస్ పేషెంట్స్ అయితే వాళ్ళకి ఏం ఆప్షన్ ఉంది? ఫిదియా, ఒక ఉపవాసానికి బదులు ఒక ఒక వ్యక్తికి భోజనం తినిపించడం మాత్రమే. ఇక దీంట్లోనే మినహాయింపు ఎవరికి ఉంది అంటే ప్రయాణికులకి, వ్యాధిగ్రస్తులకి మాత్రమే కాకోకుండా కడుపుతో ఉన్న వాళ్ళకు, హమల్ వాలి ఔరత్ వాళ్ళకు కూడా ఉపవాసాల నుంచి మినహాయింపు ఉంది. 2-3 నెలల వరకైతే ఉండే ప్రయత్నం చేయొచ్చు, కానీ వాళ్ళకు కూడా మినహాయింపు ఉంది. వాళ్ళకు కూడా ఈ 30 మాఫ్ కాదు. ఏం చేయాలి వీళ్ళు? తర్వాత వేరే నెలల్లో వాళ్ళ డెలివరీ తర్వాత పెట్టుకోవాలి. అదేవిధంగా బాలింతలకు, పాలిచ్చేటువంటి స్త్రీలకు ఎన్ని సంవత్సరాలు పాలు ఇవ్వాలి మనం? 2 సంవత్సరాలు పిల్లలకు పాలు పట్టాలి, తర్వాత మాన్పించేసేయాలి. 2 సంవత్సరాలు మాత్రమే అల్లా పాలు పట్టమని చెప్పడం జరిగింది. అంతకుముందే చిన్నగా మాన్పించుకుంటూ వచ్చి వాడికి తినిపించడం స్టార్ట్ చేయాలి. మనోళ్ళు 5 ఏళ్ళైనా, 6 ఏళ్ళైనా, 7 ఏళ్ళైనా కూడా పాలు తాపించే వాళ్ళు ఉన్నారు. అది తప్పు. పిల్లల మీద చాలా చెడు ఎఫెక్ట్ కూడా పడేటువంటి అవకాశం ఉంది. 2 సంవత్సరాలు మాత్రమే పాలు పట్టాలి. ఈ పాలు పట్టే క్రమంలో స్త్రీ చాలా బలహీనంగా ఉంటుంది. కాబట్టి ఆమెకు శక్తి రావాలి. ఆమెకు శక్తి వస్తే తప్ప పాలు పట్టలేదు. కాబట్టి ఆమె కూడా ఉపవాసాల్ని రంజాన్లో పాటించుకోకుండా తర్వాత అయినా పాటించవచ్చు, కష్టపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఏ స్త్రీకైతే నెలసరి వస్తుందో ఆ స్త్రీ కూడా ఉపవాసాలు పెట్టకూడదు, హరాం పెట్టకూడదు. పెడితే పాపం. ఆమె అసలే బలహీనంగా ఉంటుంది. అల్లా ఏం చెప్తున్నాడు? నేను మిమ్మల్ని కష్టపెట్టదలుచుకోలేదు. ఎన్నోసార్లు చెప్పింటాను నేను. ఒకరికి మధ్యాహ్నం వచ్చిందంటే, మధ్యాహ్నము సాయంత్రం ఇంకో గంట ఏమన్నా, ఇంకో గంట ఉంటే నాది అయిపోతుంది కదా. నీది అయిపోయింది అప్పుడే, నీ ఉపవాసం వీగిపోయింది. నువ్వు లక్షణంగా తినచ్చు. ఇప్పుడు నీకు స్టార్ట్ అవ్వగానే నీ నెలసరి, నువ్వు లక్షణంగా ఉపవాసంలో ఉన్న తినేసేయి. ఎందుకంటే అది రాగానే నీ యొక్క ఉపవాసం అయిపోయింది. ఆ ఉపవాసాన్ని నువ్వు మళ్ళీ ఎప్పుడైనా పాటించు. మగ్రిబ్కి ఉపవాసం యొక్క ఇఫ్తార్కు 1 నిమిషం ముందు వచ్చినా సరే ఆ యొక్క ఉపవాసం ఆ రోజుది వీగిపోయింది. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకొని మిమ్మల్ని మీరు కష్టపెట్టుకోవద్దండి, తినేసే. ఆ ఒక్క ఉపవాసాన్ని మళ్ళీ ఎప్పుడైనా పాటించండి. ఇట్లా మీరు 7 రోజుల ఉపవాసాలని కూడా ఎప్పుడు పాటించాలా? తర్వాత నెలల్లో ఎప్పుడైనా పాటించవచ్చు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. బాలింతలకు, అదేవిధంగా డెలివరీ అయిన వాళ్లకు, గర్భంతో ఉన్న వాళ్లకు, అదేవిధంగా నెలసరి వచ్చినటువంటి వాళ్లకు ఈ యొక్క ఉపవాసాలు మళ్ళీ పెట్టుకోవాలి తప్ప ఆ రోజే అప్పుడే కష్టపడి పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇన్షా అల్లాహ్ తఆలా ఉపవాసం పాటించడం వల్ల ఏమేం పుణ్యాలు వస్తాయి ఇవి రేపటి రోజున క్లాస్లో చూద్దాం ఇన్షా అల్లాహ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.